నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 48వ సంకీర్తన 14వ చరణం. మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడుగా ఉంటాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును అనగా విశ్వాసులమైన మన యొక్క జీవితకాలం అంతా కాపాడుతూ మరణానుభవంలో మరణం తరువాత నిత్యము ఉండే ఆ శాశ్వత గృహంలోనికి నడిపించేవాడుగా ఉండడానికి దేవుడు నమ్మదగిన వానిగా తనను తాను కనపరుచుకున్నాడు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఈ నగరం కాదు, కానీ చావు వరకు చేయి పట్టుకుని నడిపించేది మాత్రం దేవుని యొక్క సన్నిధే. 31వ సంకీర్తన 14వ చరణం. దావీదు దేవుని మీద స్థిరమైన నమ్మకం పెట్టుకున్నాడు. ఎలాంటి కష్టమైనా, తనకెలాంటి దూషణలు ప్రతిఘటనలు ఎదురైనా దాన్ని చల్లార్చలేదు. ఎన్నడూ చూడని కష్ట సమయాలు వస్తే దేవుని మీద మన నమ్మకం స్థిరమైనదిగా ఉంటే ఆయనే మనకు అన్ని విషయాలలో సహాయం చేస్తాడు. 73వ సంకీర్తన 24వ చరణం. దేవుని కృప వల్ల సంపూర్ణమైన నమ్మకం, విశ్వాస నిశ్చయత ఆసాపు హృదయాన్ని నింపింది. దేవుడే అతనికి మార్గదర్శి అయి శాశ్వత మహిమ ఉండే చోటికి అతన్ని నడిపించాడు అన్నటువంటి గొప్ప స్థిర విశ్వాసంలోనికి అతడు నడిపించబడ్డాడు. విశ్వాసులంగా మనం కూడా దేవుని ఎడల దావీదు కలిగి ఉన్న స్థిరమైన నమ్మకం, ఆసాపు వలె సంపూర్ణమైన నమ్మకంతో పాటు విశ్వాస నిశ్చయతలలో మన హృదయాలను నింపుకునే వారంగా ఉంటే మన జీవితపు చివరి క్షణం వరకు ఆయనే మనలను నడిపిస్తాడు. ఆమేన్.